వనస్థలిపురం గణేష్ ఆలయ ప్రాంగణంలో శాకాహారం మాంసాహారం అంశంపై సదస్సు నిర్వహించారు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా భక్త సమాజం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిట్టెల గోపాలకృష్ణ రచించిన శాకాహారం మాంసాహారం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా గోశాల నిర్వాహకులు బాలాజీ నాయుడు, గోపాలకృష్ణ, డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి, వడ్డేపల్లి కృష్ణ, పిసి ఆదిత్య, తిరుమల వెంకటస్వామి, టి యాదగిరి హాజరయ్యారు. గోపాలకృష్ణ గారిని పూలమాలంకృతులు చేసి ఫలభో కరుణ మరియు శాలవతో సత్కరిస్తారు. ఇప్పుడు ఈనాటి ముఖ్య అంశమైనటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ముగిసింది. పుస్తకావిష్కరణ అనంతరం అలాగే క్షమాపణలు కూడా చెప్పుకుంటూ వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల మాకు బతుకమ్మ చెట్లు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కాకుండా దానివల్ల కాస్త దేవాలయ కార్యక్రమం చేస్తున్న దేవాలయం ఇవల్ల కొంత ఆలస్యంగా రావడం జరుగుతుందని పూర్తిగా నిర్వహించుకోవడం జరిగింది. అయితే మనం శాస్త్రపరంగా చూసినా ఆరోగ్యపరంగా చూసినా ఏ విధంగా చూసినా కూడా శాకాహారం అనేది ఉత్తమమైంది. అంటే శాకాహారం తింటారు కాబట్టి శాకాహారం అనేది కాదు. వాటి యొక్క విషయాలు చూస్తే సింపుల్ టెక్నాలజీగా చెప్పుకోవాలంటే దంతమాసం, నీళ్లు తీసుకునే విధానాలు, పండ్లలో ఉండేటటువంటి టీత్, క్యానైన్ టీత్ అంటాం, చిన్న చిన్న ఉంటాయి క్యానైన్ టీత్, క్లియరింగ్ ద ప్రెషర్, మీట్ అని చెప్తాము. ఇవి మాంసాహార జీవుల్లో పెద్దగా అంటే వాటి జీవన విధానం. అంటే కొన్ని ప్రాంతాల్లో మాంసాహారం తప్పనిసరిగా కూల్ కంట్రీస్లో ఉండదు. కానీ మనకి శరీరానికి అవసరమైనటువంటి ఒక సాత్విక వృద్ధి లేదా శరీర పెరుగుదల, దీర్ఘాయుష్, వీటన్నిటికీ మూల కారణం కావాలంటే శాకాహారమే మంచిదని అభిప్రాయం తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి భక్త సమాజం, గణేష్ టెంపుల్ చాలాసార్లు ఇద్దరు పేపర్లు చూసేస్తున్నాను. రవీంద్ర భారత్లో ఇక్కడికి వస్తున్నామంటే మన గణేష్ టెంపుల్ అటువంటి కార్యవర్గానికి, మూర్తి గారి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చెప్తూ అందరికీ కూడా నమస్కారం. గో ప్రాశస్త్యం గురించి విపులంగా డాక్యుమెంటరీ రూపొందించిన వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, రసజ్ఞ ప్రేక్షకులకు, నిర్వాహకులకు అందరికీ అభిప్రాయం. సత్యాగ్రహాలతో మనకు స్వాతంత్ర్యాన్ని సాధించి జాతిపితగా రాయించిన మహాత్మా గాంధీ జై జవాన్ జై కిసాన్ అంటూ మనకు పురోగతిని సాధించిన జాతి నేత లాల్ బహదూర్ శాస్త్రి గారు, వారిద్దరూ శాకాహారం కావడం, ఈరోజు వారి జయంతి కావడం, వారికి మనము కృత్యాంజలి ఘటించే అవకాశం రావడం ఆనందదాయకం. వారికి జవాన్ సమర్పించుకుంటూ ఈరోజు అంశం శాకాహారం మాంసాహారం. రాక్షసాహారం మాంసాహారం, మానవాహారం శాకాహారం. ఎందుకంటే జంతువుల్ని, పక్షుల్నే కాదు మనుషుల్ని కూడా తినేవాళ్ళు రాక్షసులు. కేవలం శాకాహారంతోనే జీవించి మోక్షాన్ని సాధించగలిగే వాళ్ళు మానవులు.
ఇందాక మోక్ష ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను దాని గురించి వెళ్ళను. అయితే ఎప్పుడో నేను రాయడం జరిగింది ఒక పల్లవి. ఏమిటి మోక్షం అంటే, మో అంటే మోహమురా, క్ష అంటే క్షయమురా, మోహం క్షయమైతేనే మోదంగా మోక్షమురా. ఇది సర్వదా మనకు ఆచరణీయం. ఆ మోక్షం లభించాలంటే మరి మనం శాకాహారం కాదు. మనం పంచభూతాత్మకమైన ఈ శరీరానికి శాకాహారం వల్ల పంచ ప్రయోజనాలు ఉన్నాయన్నీ మాత్రం నేను నిర్వాహకుల సూచన మేరకు చాలా సంక్షిప్తంగా ఆ పంచ ప్రయోజనాలు ఏంటో చెప్పాను. జయంతి లాల్ బహదూర్ జయంతి సందర్భంగా అహింస పరమో ధర్మ, అహింస పనికిరాదు అని చెప్పి మనందరినీ ముందుకు నడిపించారు. ఈ అహింస పరమో ధర్మాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఈ అహింస పనికిరాదు అని చెప్పి మాంసాహారాన్ని సేవించకూడదు అని అనుకుంటాం. శాకాహారాన్ని వాడాలి అని ఒక నీతి నియమం చెప్తూ ఉంటాం. కాకపోతే ఈ శాకాహారం తినడం తినకపోవడం అనేది ఈ పుస్తకం చదివిన తర్వాత డిసైడ్ చేయవలసిన విషయం. నిజాలంటే పాపం పుణ్యం అనేది ఎలా ఉన్నా సైంటిఫిక్గా ఎందరో సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసి దీనివల్ల ఎక్కువ క్యాన్సర్ వస్తుందని, ఆరోగ్యం పాడవుతుందని అనేక రకాలుగా అనేక విధాలుగా ఎన్నో చెప్పిన విషయాలన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా తినే మనిషి యొక్క ఆరోగ్యం దీని మూలాన్ని చెడుతుందని చెప్తూ దేశానికే నష్టం. ఈ నాన్ వెజిటేరియన్ అనేది వాతావరణ కాలుష్యాన్ని పెంచుతుంది. దాన్ని మనం అరికట్టడం చాలా కష్టం. అంచేత ఇది తినడం మానేది. మాంసాహారానికి ఎంత నీరు అవసరమో, ఎంత నీరు ఖర్చు అవుతుందో ఆలోచించండి. అడవులు నాశనం చేసేస్తున్నారు, జంతువులు నాశనం చేసేస్తున్నారు, పక్షులు నాశనం చేసేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ పుస్తకం రాయడం ఉద్దేశం కూడా ముఖ్యంగా అదే. మీకే కాదు, దేశానికి కూడా నష్టం. ఇది ప్రపంచానికి నష్టం, వాతావరణానికి నష్టం. ఎన్ని విధాలుగా మనం ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మనం తినడం తినకపోవడం అనేది ఎవరి యొక్క విజ్ఞత వాళ్ళు ప్రకటిస్తారని, ఈ విషయాలన్నీ తెలియజేయాలని ఈ పుస్తకం రాయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఇలాంటి గాంధీ జయంతి సందర్భంగా ఈ పుస్తకాల మీద ఒక సదస్సును ఏర్పాటు చేస్తే బాగుంటుంది. చాలా మంది అభిప్రాయాలను కూడా చెప్తారు. వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంటాయని, సో ఈ విధానాన్ని పేపర్ మూలంగా మనందరికీ తెలియజేయాలని ఈ ఏర్పాటు చేయడం జరిగింది. భక్త సమాజం వారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఈ రోజుని చాలా విషయాలు మనం తెలుసుకుని, మనం కాదు అందరికీ కూడా మనం దీని గురించి తెలియజేసి ప్రచారం చేసి మన ఆరోగ్యం కోసం శాకాహారాన్ని వాడడం మంచిది, శాకాహారం వద్దు, మాంసాహారం వద్దు అనే ఒక మనం నీతిని అందరికీ తెలియజేయాలని కోరుతూ ఈ సభను ఏర్పాటు చేసిన మన భక్త సమాజం మనస్తరి పెద్దలందరూ ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా నేను చాలా ప్రశంసలు ఎక్కువ పెట్టాను. రోజు అన్ని కూడా చేయడం జరిగింది. తెలియజేస్తున్నాను. ఈసారి చాలా బాగా సో ఈ విధంగా ఒక సభకు వెళ్ళినప్పుడు విజయం వచ్చాము రెండు రకాల సభ మనం విజ్ఞానం పెంపొందించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ సభ రెండు రకాల సభ. ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం సహకారం ఉంటే
పురాతన కాలం నుంచి కూడా మాంసాహారానికి శాకాహారం సైన్స్ ప్రకారం చూసినట్టయితే తొందరగా డైజెస్ట్ అవుతుంది, గెయిన్ శక్తి ఎక్కువగా ఉంటుంది, డబ్బు అనేది తక్కువగా ఉంటుంది. మాంసాహారం అనేది ఎక్కువ సమయం తీసుకుంటే చేయడం కావడానికి షుగరు, గుండెకి సంబంధించిన కిడ్నీకి సంబంధించిన వ్యాధులు రావడానికి ఎక్కువ అవసరం అనేది సైన్స్. అయితే మాంసాహారం కూడా ఈ జీవన యాత్రలో ఉన్నట్టు శాకాహారం తీసుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనలో చాలా సర్వంగా అంటే కట్టుబడుతూ మాంసాహారం తీసుకోవడం వల్ల ముండితనం దండతనం వస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు. అది ఎక్కువగా రక్షపడుతూ ఉపయోగిస్తుంటారు. రక్షపడుతూ తప్పనిసరిగా మాంసాహారం ఉన్నట్టయితే వారి ముండితనం బాధపడతాను కూడా తెలుసుకుంటారు. శాస్త్రాలు సైన్స్ కూడా చెప్తుంది. అయితే ఏ జంతువుని మనం చేసినా కూడా దానికి బాధ కలుగుతుంది, భయపడుతుంది. ఆ విధంగా ఒక ఇన్స్టిట్యూట్ అనేది కొంచెం బాధాకరంగా కనిపిస్తుంది. సమయభావం తక్కువ కాబట్టి ఒక చిన్న కథ ఒక నిమిషంలో చూపిస్తాను. ఒక ఆవు యజమాని ఆవు చిన్నది పొసలు అయిపోయింది. దానివల్ల ఎక్కువ ప్రయోజనం కల్పించట్లేదు యజమాని. అప్పుడు ఆ రోజు ఇంట్లో మాట్లాడుకుంటూ రేపు కషాయ వారికి ఇచ్చేద్దాము అందిస్తాము. వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈవేళ అక్టోబర్ 2 ప్రపంచ వ్యాప్తంగా ఒక మహనీయుడికి సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని ఆయన ఆచరించి చూపించిన జీవితాన్ని ప్రపంచ వ్యాప్తంగా శ్లాఘిస్తూ అనుసరిస్తూ ఇంకా అధ్యయనాలు చేస్తున్నటువంటి ప్రతి చోట అధ్యయనం జరుగుతుంది. కాంతియన్ థాట్, కాంతియన్ ఫిలాసఫీ అనే దాని మీద ప్రతి చోట మహానటువంటి గాంధీ గారికి రాని ఆలోచనలు కూడా ఎట్లా ఉంటాయో ఆలోచించుకుంటున్నారు మన మేధావులు. అటువంటి సందర్భంలో గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమం మాత్రమే కాకుండా విదేశీ వస్తు బహిష్కరణ లాంటి ఉద్యమాలు, సేంద్రియ తరంగాన్ని పైకి తీసుకురావడానికి ఖాదీ ఉద్యమం, ఇట్లా చేస్తూ శాకాహార ఉద్యమం కూడా చేసినటువంటి. ఇప్పుడు ఈ పెద్దలందరికీ బాగా తెలుసు, దాదాపు ఒక 60-70 సంవత్సరాల క్రితం విషయం చూస్తే శాకాహారం అనేది, శాకాహారం మాత్రమే భుజించాలని చెప్పడం అనేది ఒక పెద్ద ఉద్యమంగా నటిస్తున్నటువంటి. కాకపోతే గాంధీ గారి ఆలోచన విధానాన్ని, గాంధీ గారి కాంగోలన్న సురాజ్యాన్ని స్వరాజ్యాన్ని మర్చిపోయినట్టుగానే వాటి యొక్క విలువ, వాటి యొక్క ఉధృతి పూర్తిగా తగ్గిపోయింది. సహజంగా దాని కారణం ఏంటంటే విలువలు పడిపోవడం, సమాజంలో విలువలు పడిపోవడంతో అన్ని మంచి పనులు కూడా అట్లాగే పోతుంటాయి. అసలు ఇక్కడ చర్చ చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. అటు గాంధీ గారు చేసి, అట్లాగే గాంధీ గారిని అనుసరించి ఏదో తనకు అవకాశం ఉన్నంత వరకు అద్భుతంగా చేసేటువంటి ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, శాకాహారం, గోవుకి సంబంధించి జీవితాన్ని త్యాగం చేసిన మన గోపాలకృష్ణ గారు. అదేవిధంగా బ్రాహ్మణ సంఘం కాబట్టి చెప్తున్నా, బ్రాహ్మణుగా పుడితేనే బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మత్వాన్ని పుడిపుచ్చుకున్నవాడు బ్రాహ్మణుడు. ఎందుకంటే వాళ్ళ వేదాన్ని చాలా మంది బ్రాహ్మణులు వేదం గురించి తెలియదు, వేదం ఉందనే ఉన్న తెలుసేమో తెలియదు. కానీ ఈవేళ వాడు ఏంటంటే వాడి వేదాన్ని మొత్తాన్ని భారతదేశం వేదమయం కావాలనుకున్నటువంటి కోరుకున్నటువంటి వేదం అనుసరించబడాలి, వేదం ఆమోదించబడి వేద ప్రాతిపదికన సమాజం నడవాలనుకున్నది. చాలా గొప్ప విషయం ఏంటంటే మనం ఉపన్యాసాలు చెప్తాం, మనం ఒక విధానాన్ని ఏర్పాటు చేస్తాం, మన పిల్లలకు వచ్చే వరకు వాళ్ళని మంచి మంచి కాలేజీలో తెలుస్తాం. చాలా మంది కమ్యూనిస్టులు సోషల్
గురించి చెప్తారు, కమ్యూనిజం గురించి చెప్తారు. వాళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలో క్యాపిటలిస్టిక్ సొసైటీలో బతుకుతూ ఉంటారు. కానీ వారి పిల్లలు కూడా ఈ వేదానికి సంబంధించినటువంటి దాంట్లో అనుసంధానం కుటుంబం. అందుకు మనం వారి ఎందుకంటే మహాత్మా గాంధీ కూడా తను మాట్లాడటమే ప్రీచింగ్ సరిపోదు, ప్రాక్టీస్ కూడా కావాలనుకుంటున్నటువంటి ఇటువంటి సందర్భంలో ఇవాళ మనం దీని గురించి ఇంత చర్చ చేస్తున్నాం. తన గొప్ప పుస్తకం వారు రాశారు. కానీ ఇది నిర్వివాదమైన అంశం. శాకాహారం గొప్పదా మాంసాహారం గొప్పదా అంటే ప్రతిరోజు మాంసాహారం తినేవాడు కూడా శాకాహారం గొప్పని చెప్పేటువంటి సందర్భం వారికి కూడా తెలుసు. అది బాగున్నదండి. కానీ ఏదైనా కూరగాయ మంచిదన్నాక ఇవ్వజాపత్యమో తెలియజేమో మొత్తం తింటుంటాడు. కానీ ఇది నిర్వివాదమైన అంశం. ఎందుకంటే మనిషి శరీర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ శాకాహారం కోసం మాత్రమే